ఉన్నటువంటి సయ్యద్ హనీఫ్ గారు మీరు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు వారిని మాట్లాడారు. సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ బంద్, అదేవిధంగా పారిశ్రామిక సమ్మెకు మద్దతుగా సిపిఎం పార్టీ వామపక్షాలు మద్దతు తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒక నెల రోజులుగా దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అట్లాగే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్యలను ప్రజల్లో తీసుకెళ్లి ప్రచారం చేసి ఈ రోజు ఈ బంద్కు సిద్ధపడడం జరిగింది. కారణం 2 సంవత్సరాల కిందట కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని అమలు జరపని చెప్పి, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని అమలు జరపమని చెప్పి ఈ రోజు సమ్మెకు కూడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ ఇంకొక హామీ కూడా ఇచ్చింది. దేశంలో మొత్తం మేము అధికారంలోకి వస్తే రైతాంగం యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ 2 హామీల్ని అమలుపరచమని చెప్పి ఈ రోజు రైతాంగం కోరుతా ఉంటే ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటనేటువంటిది మనం చూడాలి. వీళ్ళు రైతాంగం యొక్క ఆదాయం రెట్టింపు చేసే పరిస్థితి కానీ ఉండుంటే ఈ యొక్క బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత 1,50,000 మందికి 10 సంవత్సరాల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? అదే విధంగా వీళ్ళు చెప్తున్నారు మొత్తం మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి, ఈ పార్టీకే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా అమ్మేసి తాకట్టు పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆదాని అంబానీ యొక్క ఆస్తులు పెంచుతూ ఉన్నారు. మరి ఈ 2 పరిస్థితులు మనం గమనిస్తే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందనేటువంటి దాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి. ఇది ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం చేస్తున్నటువంటి పరిపాలన కాదు. ఇది కేవలం కార్పొరేట్ సంస్థల యొక్క అభివృద్ధి కోసం పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేదు. మీరందరూ ఆలోచించండి. ఇచ్చినటువంటి హామీల్ని చివరి పార్లమెంట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా వీళ్ళు దానికి సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. కానీ మోడీ ఆదాయాలకు వాళ్లకు గిడ్డంగులను కట్టబెట్టి ఆ విధంగా 30 సంవత్సరాలు వాళ్లకు ఇచ్చేదాని కోసంగా పార్లమెంట్ లో తీర్మానం చేస్తున్నారు. అదేవిధంగా 1,50,00,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తామని చెప్పి అందులో బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ పరిశీలన చేస్తే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది. అందుకనే ఈ రోజు ఈ హామీలు అమలుపరచమని చెప్పి ఢిల్లీకి రైతాంగం మొత్తం కూడా ప్రయాణమయ్యారు. ఆ రైతుల్ని మొత్తం హర్యానా బార్డర్లో, పంజాబ్ బార్డర్లో ఢిల్లీకి చేరకుండా ముళ్ల కంచెలు పాతి మార్కెట్లు బిగించి అదేవిధంగా సిమెంట్ దిమ్మలు వేసి వాళ్ళ మీద పైశాచికమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు. వీపులు పగలగొట్టారు, కాళ్ళు మొత్తం ఇరిగిపోయినాయి. ఈ విధమైనటువంటి పద్ధతిలో ఒక యుద్ధాన్ని సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళెవరో కూడారా ఈ దేశానికి తిండి పెట్టే రైతులు వాళ్ళ మీద బాష్పవాయు గోళాలను ప్రయోగించి వాళ్ళను ఆ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం సరైనటువంటి విధానాన్ని అమలుపరచట్లేదు. ఇవన్నీ రైతాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలే. అందుకని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనేటువంటి తలపుతోటి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులకు ఒడిగడతా ఉంది, భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే వాళ్ళు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కార్మికులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ తన విధానాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తూ ఈ యొక్క సమ్మె దేశవ్యాప్తంగా జయప్రదం అవుతా ఉంది. అన్ని చోట్ల కార్మిక సంఘాలు, రైతాంగ సంఘాలు మొత్తం కూడా అన్ని మండలాల్లో, జిల్లాలో కూడా అన్ని మండలాల్లో ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. అన్ని మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కార్మికులు, రైతులు అందరూ కలిసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి అందరికీ వామపక్ష కార్యకర్తలకి, అలాగే రైతు సంఘ నాయకులకు, కార్యకర్తలకు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు, కార్యకర్తలకు, అన్ని ప్రజా సంఘాల పార్టీలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి, రాబోయేటువంటి పోరాటంలో అందరూ విరిగా పాల్గొనాలని చెప్పి సిపిఎం వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్